ఇప్పుడు సీతక్క గారు తర్వాత ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. వేదికను అలంకరించిన పెద్దలు, గౌరవనీయులు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సమ్మక్క సార్లమ్మ చరిత్రను మరో 1000 ఏళ్ళు చరిత్రలో ఉంచే విధంగా అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకొని ఇంత వైభవాన్ని మాకిచ్చినందుకు ములుగు ప్రాంత ప్రజల నుంచి, ఆదివాసీ బిడ్డల నుంచి, సమ్మక్క సార్లమ్మ భక్తుల నుంచి మరి మీకు ప్రత్యేక కోటి కోటి దండాలను తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, గౌరవ ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ప్రత్యేకంగా 3 నెలల నుంచి ఇక్కడే ఉండి శ్రమ కోర్చినందుకు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మా సోదరిమణి కొండ సురేఖ గారు, మా ఉత్తమన్న గారు ఈరోజు ములుగు నియోజకవర్గ చరిత్రలో ఈరోజు క్యాబినెట్ సమావేశంలో మరి 100 కిలోమీటర్ల గోదావరి ఉన్న చుక్క నీళ్లు రాలే. ఈరోజు ఈనాడు క్యాబినెట్ సమావేశంలో మరి ముఖ్యమంత్రి గారు, మన అదేవిధంగా మరి ఇరిగేషన్ మంత్రి గారు ఉత్తమన్న గారు 143 కోట్లతోటి ములుగు ప్రాంతానికి గోదావరి జలాలు కూడా మరి అందిస్తున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న గారు, అదేవిధంగా మా ట్రైబల్ మినిస్టర్ అడ్లూరు లక్ష్మణ్ గారు, మా వివేకన్న గారు లేబర్ మినిస్టర్ గారు, మా స్పోర్ట్స్ మినిస్టర్ శ్రీహరన్న గారు, అదేవిధంగా ప్రభుత్వ సలహాదారులు పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు సుదర్శన్ రెడ్డి గారు, మా ఎంపీ బలరాం నాయక్ గారు, మా పొన్నమన్న బస్సుల మంత్రి గారు, మా జూపల్లి కృష్ణారావు అన్న గారు, మా ఆజారుద్దీన్ అన్న గారు, మా వేమన్న గారు, శ్రీనివాసరెడ్డి అన్న గారు, అదే సీనన్న గారు, ఆది సీనన్న గారు, అదేవిధంగా పాయం వెంకటేశ్వర్లు గారు, చంద్రలింగయ్య గారు, మా పూజార్ల పెద్దలు జగ్గారావు గారు, వేదిక మీద ఉన్న మా సహచర ఎమ్మెల్యేలు ఎంపీ మల్లు రవణ గారు, ఎమ్మెల్యే భద్రాచలం వెంకట్రావు గారు, మా కళాకారులకు, మా అక్క చెల్లెలకు 4 గంటలకు వచ్చారు పాపం. అయినా కూడా చలి విపరీతంగా పెరిగినా కూడా అందరు ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు. వేదిక మీద ఉన్న పెద్దలు, పత్రికా మీడియా సోదరులు, మరి అందరికీ ఈరోజు రేవంత్ రెడ్డి గారికి ఈ యొక్క గుడితో కుటుంబ బంధం లేదు, కుల బంధం లేదు. కొంతమంది అక్కడక్కడ అనుకుంటున్నారు అక్కడ ఆయన ఏదో కట్టిండు ఒక ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి ఈయన కడుతున్నాడని. అక్కడ వాళ్ళ ఇలవేల్ పని కట్టారు, కానీ ఇక్కడ మాత్రం సకల జనుల భావాలను గౌరవించి, భక్తిని గౌరవించి, ఇక్కడ ఉండేటువంటి భావోద్వేగ బంధంతో మరి ఇంత గొప్ప నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి తరతరాలుగా ఈ యొక్క చరిత్రలో వేదిక మీద ఉన్న ముఖ్యమంత్రి గారితో పాటు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మరి ప్రజల గుండెల్లో ఉండిపోతారు. సమ్మక్క సార్లమ్మ భక్తుల గుండెల్లో కూడా మిగిలిపోతారని తెలియజేస్తూ మరి ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు మన ముఖ్యమంత్రి గారు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఇప్పటికే 9:30 అవుతా ఉంది కాబట్టి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. నేను అనుకున్న 2 కళలలో ప్రప్రథమంగా సమ్మక్క సార్లమ్మ కీర్తి ఉండాలనుకున్నా. నాకు ఈరోజు ఒక ఎమ్మెల్యేగా, ఒక మంత్రిగా ఈ యొక్క గౌరవం దక్కింది. ఇది ఏదో ఒక కులానికో, ఒక కుటుంబానికో, ఒక ప్రాంతానికో కాదు, కోట్లాది మంది భక్తుల యొక్క గుండె చప్పుడుని ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు మరి ఒక భావోద్వేగ బంధంతో, మరి అదేవిధంగా భక్తితో, బాధ్యతతో వారి ఈ బాధ్యతను నెరవేర్చుకోవడం జరిగింది. చాలా చాలా రుణపడి ఉంటామని తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు క్యాబినెట్ ఇక్కడ పెట్టడం కూడా రాష్ట్ర చరిత్రలో, ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో కానీ, తెలంగాణ రాష్ట్ర చరిత్రలో కానీ ఇది మొట్టమొదటి క్యాబినెట్ అటవీ ప్రాంతంలోకి వచ్చి మా క్యాబినెట్ సోదరులు, అధికారులు అందరూ వచ్చి ఇక్కడ ఈ సమావేశం నిర్వహించడం, అనేక చారిత్రాత్మక నిర్ణయాలతో పాటు ములుగు తలాపునే 110 కిలోమీటర్ల గోదావరి బారిన. ఒకప్పుడు నేను గోదావరి జలాల కోసం పాదయాత్ర చేసిన, కానీ ఈరోజు ఏ యాత్ర చేయకున్నా ఇక్కడ ఉన్నటువంటి యాతనను అర్థం చేసుకొని మరి దాదాపుగా 143 కోట్ల రూపాయల లిఫ్ట్ ఇరిగేషన్ శాంక్షన్ చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు. ఖచ్చితంగా భవిష్యత్తులో ఇంకా మరిన్ని ప్రాంతాలకు
సాగునీరు అందిస్తారని ఆశిస్తూ అందరి కుటుంబాలు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా సమ్మక్క సార్లమ్మ పగడిద్దరాజు గోవిందరాజును కోరుకుంటూ మా కళాకారులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. మా సమ్మక్క సార్లమ్మ పగడిద్దరాజు గోవిందరాజు పూజారులకు వారి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ప్రత్యేక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై సమ్మక్క, జై సార్లమ్మ, జై గోవిందరాజు, జై పగడిద్దరాజు. ఎన్నడైనా ఎవరైనా ఊహించే అవకాశం కూడా లేదు. ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో డిప్యూటీ సీఎం గారు, ఆనరబుల్ మినిస్టర్స్ అందరూ కదలి వచ్చి ఆ తల్లుల చల్లని దీవెనలు యావత్ రాష్ట్రానికి అందాలి అని ఇక్కడ కేబినెట్ నిర్వహించడం, అలాంటి చారిత్రాత్మక సందర్భంలో మనమంతా లేచి నిలబడి తప్పట్లు కొట్టి ఆనరబుల్ సీఎం గారికి స్వాగతం పలుకుదాం. మన తల్లుల దీవెనలు మీ తప్పట్ల ద్వారా అందాలి. ఆనరబుల్ సీఎం. రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. ఆదివాసీ గిరిజన సోదరులందరికీ సమ్మక్క సారలమ్మ జాతర శుభాకాంక్షలు. మిత్రులారా, ఈనాడు సమ్మక్క సారలమ్మ పాదాల సాక్షిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంతా తరలి వచ్చి ఇక్కడి నుండే రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవలసిన నిర్ణయాలను, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనను మేడారానికి తరలించి ఈ కార్యక్రమంలో నాతో పాటు విచ్చేసిన ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు, సహచర మంత్రివర్గ సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, వివిధ కార్పొరేషన్లకు సంబంధించిన చైర్మన్లు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, వేలాది మంది సమ్మక్క సారలమ్మ భక్తులందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరీ ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ మంత్రివర్గం హైదరాబాదు నగరాన్ని దాటి బయట ఎక్కడ సమావేశం ఏర్పాటు చేసుకున్న సందర్భం లేదు. కానీ ఈనాడు ఒక్క మాట సమ్మక్క సారలమ్మ చెంతన మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేద్దామంటే 100% మంత్రివర్గ సహచరులందరూ